ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం 10 మందిలో పంచాయతీ పెట్టి దాని పరువుకి పంగనామాలు ఎట్టాల్సిందే. ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటి అవుతుంది. దాని కండకావరాన్ని కరగదీయాలి. ఇంకెప్పుడు ఆవిడగారు నా జోలికి రాకుండా మీ అమ్మతో మాట్లాడతారా లేదా? ప్రతి దానికి అమ్మకు ఫిర్యాదు చేయాలా? అమ్మేమనుకుంటుంది? మీ అమ్మగారు ఏమనుకుంటారోనని మీరు బాధపడుతున్నారా? యువతల మీ పెళ్ళి ఏమైపోయినా మీకు పర్వాలేదా? ఇదిగో నేను ఆనందంగా ఉంటేనే నాకు పుట్టబోయే మీ బిడ్డ పూర్తి ఆరోగ్యంతో పుడతాడు. లేదంటే అనిత ఏడవకు. చిన్న పిల్లలా ఏంటనిత? సరే నేను ఇప్పుడే వీళ్ళ అమ్మతో మాట్లాడతాలే, ఊరుకో. ఏమే దెబ్బరొట్టి అగ్గి పెట్టాను, ఇక నువ్వు కాలిపోవడం ఖాయం. అమ్మా రాను రాను అనిత వ్యవహారం శృతి మించుతోందమ్మా. పెద్ద చిన్న అని చూడకుండా తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోందమ్మా. రేయ్ ఏంట్రా మా ఆవిడ మీద కంప్లైంట్ చేస్తున్నావు? అక్కడికి మీ ఆవిడది ఏం తప్పు లేనట్టు, తప్పంతా మా ఆవిడదే అన్నట్టు మాట్లాడతావేంటి? అసలు మీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? అంటే తప్పంతా మా ఆవిడదే అంటావా? ముమ్మాటికి మీ ఆవిడదే. అనిత హాస్పిటల్ నుంచి రాగానే కావాలని గొడవ చేసింది మీ ఆవిడేనట. పెళ్ళాన్ని వెనకేసుకురాకు. ఇప్పుడు నువ్వు చేస్తుందేంట్రా? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాదు, ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్పడానికి మాత్రం తయారయ్యావు. చాడీలు చెప్పడమే నా పని అనుకున్నావా? నాకు చెప్పడం కాదు, ముందు మీ ఆవిడని కంట్రోల్లో పెట్టుకో. కార్యమన్నా మీ ఆవిడ సొంతమా? లేకపోతే మీ ఆవిడ సొంతమా? ఏ మా ఆవిడ వచ్చేదాకా మీ ఆవిడ ఆగొచ్చుగా? ఆగుతారా? మైసూర్ మహారాణి గారు సింగారించుకుని వచ్చేదాకా ఆగుతారు. నోర్మోయ్ నువ్వు మూయిరా. ఆపండి. ప్రాబ్లం అమ్మకు చెప్పడానికి వచ్చారా లేక కొట్టుకోవడానికి వచ్చారా? ఏదో వాళ్ళని ఎందుకమ్మా ఆపుతావు? రే కొట్టుకోడ్రా, బాగా కొట్టుకోండి. ఏమిట్రా ఆగిపోయారు? మీ అమ్మ చెప్తుందిగా, కొట్టుకోండి, బాగా కొట్టుకోండి. తల ఒకటి పట్టుకొని కొట్టుకోండి. కొట్టుకోండిరా, కొట్టుకోండి, కొట్టుకోరా యాదవ సన్నాసులారా. ముందు మీ పెళ్ళాలకి బుద్ధి చెప్పండిరా. ప్రతి చిన్న విషయానికి పంతాలకు పట్టింపులకు పోతే ఎలా? 10 మంది ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరూ సర్దుకుపోవాలి. ఉన్న సమస్యలు చాలవన్నట్టు కోడళ్ళు రోజుకో కొత్త సమస్య తెచ్చి పెడుతున్నారు. అమ్మా నువ్వేం బాధపడకమ్మా. కొన్ని విషయాల్లో చూసి చూడనట్టే పోతుండాలి. ప్రతిదాన్ని పట్టించుకుంటే బ్రతకలేం. కొన్ని విషయాలు పట్టించుకోవాలమ్మా. నేను బాధపడేది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. నేనేం చేశానమ్మా? రైస్ మిల్లు ప్రారంభోత్సవానికి నేనొస్తానని చెప్పారుగా, ఆలోగా ఏం గొప్ప మునిగిపోయిందని నాయుడు యముల చేత ప్రారంభోత్సవం చేయించా. నీ గురించి చూసి చూసి వర్జం వస్తుందని మీ అల్లుడు గారు తొందర పెడితేను. పెరుమాడు తొందర పెట్టాడని నువ్వు కొట్టావా? నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగాలని నేను ఎంత ఆశపడ్డానో మీకేం తెలుసో. నిలువునా నన్ను నీరుగార్చారు. ఆ నాయుడు యముల ముందు నేను తేలికైపోయాను కదా. వాళ్లే మీకు కావలసిన వాళ్ళైనట్టు, నేను పరాయిదాన్నైనట్టు అయింది కదా.
దానికి నేను బాధపడకుండా ఎలా ఉండగలమ్మా? అమ్మా, తప్పు మాదే. మేమే తొందరపడ్డాం. మమ్మల్ని క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలా జరగదు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా? క్షమించమంటున్నాను కదా. నువ్వు బాధ పెడితే మాకు క్షేమం కాదు. నిన్ను బాధ పెట్టినందుకు నేను బాధపడాల్సి వస్తుంది. సరే, ఇంతటితో ఆ విషయం మర్చిపోదాం. వెళ్ళమ్మా, వెళ్ళు. శాంతి, ఆ నాయుడు యమున అంటే నీకు పడదా? చాన్నాళ్ళు నీకు చూస్తున్నాను. వాళ్ళ విషయంలో నువ్వు మొదటి నుంచి అయిష్టంగానే ప్రవర్తిస్తున్నావు. ఎందుకని? ఏం లేదు. వాళ్ళ మీద నాకే ద్వేషం లేదు. శాంతి, నువ్వు చెప్పింది సరికాదు. ఇందులో ఏదో చిదంబర రహస్యం ఉంది. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. రిపోర్ట్ గురించి మాట్లాడటానికి నన్నే రమ్మన్నారంట. ఎస్, మీతోనే మాట్లాడాలి. చెప్పండి డాక్టర్. మీ ఇద్దరు కాసేపు బయటకు వెళ్తారా? దేనికి డాక్టర్? మీతో పర్సనల్గా మాట్లాడాలి. మరేం పర్వాలేదు. వీళ్ళేం పరాయి వాళ్ళు కాదు. రిజల్ట్ ఏంటో చెప్పండి. మిస్టర్ జయకృష్ణ, మా మిసెస్ మీ మిసెస్ని టెస్ట్ చేసింది. ఆమెకి శారీరకంగా ఏ లోపాలు లేవు. తల్లి కావడానికి తగిన అర్హతలన్నీ ఉన్నాయి. బట్ మీ రిపోర్టు దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. పెళ్లికి ముందు, ఆ తర్వాత మీరు తిరిగిన చెడు తిరుగుళ్ళు, మీకున్న వ్యసనాల మూలంగా తండ్రి అయ్యే అవకాశాన్ని, అర్హతని మీరు కోల్పోయారు. డాక్టర్, మీరు చెప్తుంది నిజమేనా? నేను అనడం కాదు జయకృష్ణ, మీ రిపోర్ట్స్ అలా చూపుతున్నాయి. డాక్టర్, ఆ లోపాలు సరిదిద్దే మార్గమే లేదా? ట్రీట్మెంట్ వల్ల నయమయ్యే లోపం కాదిది. ఎన్ని మందులు వాడినా ఏం ఉపయోగం లేదు. డాక్టర్గా నిజం చెప్పక తప్పదు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. మిస్టర్ జయకృష్ణ, దేవుడు నీ విషయంలో చిన్న చూపు చూశాడు. ఏమండి, ఏమండి, ఏమిటలా ఉన్నారు? చెప్పండి. ఒక భయంకరమైన నిజం. ఏ మగాడికి వండుకోని లోపం నాకుందని తెలిసాక ఇంకెలా ఉండమంటావు? సీత, డాక్టర్ చెప్పిన దగ్గర నుంచి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. జీవితం మీద విరక్తి పడుతుంది. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. వాటిలో కొన్నిటిని సరిదిద్దుకోవచ్చు. నేను చేసిన తప్పులు మాత్రం సరిదిద్దుకోలేనివి. తాను చేసిన సరిదిద్దుకోలేని తప్పుల వల్ల తను మాత్రమే బాధపడాలి. కానీ నా విషయంలో అలా కాదు. నా వల్ల నువ్వు బలిపశువయ్యావు. నా తప్పులు నీ పాలిట శాపాలయ్యాయి, నిన్ను గుడ్రాలు చేశాయి, మాతృత్వాన్ని హరించాయి, నీ జీవితకాలానికి సరిపడ శిక్ష విధించాయి. సీత, భర్తగా నిన్నేనాడు సుఖపెట్టలేకపోయాను. అది చాలదన్నట్టు నీకు పేగుపాసం లేకుండా చేశాను. శూన్యం, ఎటు చూసినా శూన్యం, అంధకారం, అగమ్య గోచరం, అంత అయోమయం. ఏమండి, మీరిలా బాధపడ్డం నేను చూడలేనండి. దేనికండి ఈ బాధ? తండ్రి అయ్యే అర్హత మీకు లేనంత మాత్రాన ఇంత బాధపడాలా? నాకు కావాల్సింది పిల్లలు కాదండి, మీరేనండి. మంచి మనసు గల మనిషి, నన్ను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి నాకు భర్తగా లభించినప్పుడు నాకంతకన్నా ఏం కావాలండి? నేను ఏనాడో పెట్టి పుట్టబట్టి మీకు భార్యనయ్యాను. పిల్లలు లేకపోతేనే
పిల్లలు లేని తల్లిదండ్రులు లోకంలో ఎంతమంది లేరు? ఇక నుంచి మీకు నేను, నాకు మీరు పిల్లలం. సీత, నీకన్నా చిన్నవాళ్ళైనా నీ తోటికోళ్ళిద్దరూ గర్భవతులైనప్పుడు గర్భవతులైతే వాళ్ళు గర్భవతులయ్యారన్న బాధ, అసూయ నాకేం లేవండి. అయినా వాళ్లతో నా కొంతులేమిటండి? తల్లులయ్యే యోగం వాళ్లకుంది, గొడ్రాలుగా మిగిలిపోయే యోగం నాకుంది. ఏడ్చి బాధపడి అసూయ చెందినంత మాత్రాన నేను తల్లిని కాగలనా? ఎవరికెలా రాసిపెట్టుంటే అలా జరగాల్సింది. అన్నీ ఉండి, అందరూ ఉండి కూడా మావయ్య గారు గృహ నిర్బంధంలో ఉన్నారు, మా అమ్మ జైలు జీవితం గడుపుతోంది. దానికేమంటారు? మీ శారీరక లోపం గురించి మీరికి ఏనాడూ బాధపడనక్కర్లేదు. మీకు, నాకు, మా నాన్నకి తప్ప ఈ సంగతి మరెవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే అందరూ మిమ్మల్ని అవహేళన చేస్తారు. అదే నాకు బాధ కలిగిస్తుంది. ఆ బాధే నేను తట్టుకోలేనండి. నాతోరా, చెప్పేది నీకే, నాతోరా. రావే. గడువు పూర్తయింది. ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? మా అక్కను చంపిందెవరు చెప్పు. నేనే. అంతకు మించి నీ దగ్గర నుంచి వేరే సమాధానం రాదా? నాటకాలు ఆడకుండా నిజం చెప్పవే. నేను చెప్పింది నిజం. చెప్తావా లేదా? లేకపోతే నిన్ను చంపేస్తానే. చెప్పు. నువ్వు నన్ను చంపినా నాకేం బాధ లేదు. మీ అక్కను చంపింది నేనే, నువ్వు కాదు. చెప్పు. నేను చంపాను. అదిగో జైలర్ మేడం వస్తున్నారు. నేను కొట్టిన సంగతి చెప్పావో జాగ్రత్త. ఝాన్సీ, నువ్వు ఇక్కడున్నావేమిటి? ఈ లక్ష్మి పనిచేస్తూ నీరసంగా ఉందని చెప్పింది, జాలిపడి తీసుకొచ్చాను. ఏం లక్ష్మి, ఏమైంది? చెప్పు లక్ష్మి, ఏమైంది? డాక్టర్ని పిలిపించనా? అక్కర్లేదు మేడం, కొద్దిగా తలనొప్పి, కాసేపు పడుకుంటే సరిపోతుంది. సరే పడుకో. ఝాన్సీ, నువ్వురా. సార్, ముంబై నుంచి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. గూడ్స్ అర్జెంట్ అట. ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిదంటున్నారు. ఏ విషయమో రిప్లై మెసేజ్ ఇమ్మన్నారు. లత, నీకు తెలుసుగా, మేనేజర్తో మాట్లాడి నువ్వే రిప్లై ఇవ్వు. కాసేపు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పు.
ఏంటి సార్ అలా ఉన్నారు? తలనొప్పి లత, భరించలేని తలనొప్పి. రాక రాక ఎప్పుడో సడన్గా వస్తుంది. ఇక అది వచ్చిందంటే తట్టుకోవడం నా వల్ల కాదు. అయ్యో, తలనొప్పితో అంత బాధపడుతున్నారా? నా దగ్గర పెయిన్ బామ్ ఉంది, రాయమంటారా? నీకెందుకు శ్రమ? అదేంటి సార్ అలా అంటారు? ఇందులో శ్రమేముంది? మీరెవరు? నా బాస్, పైగా వరుసకు బావగారు. పెయిన్ బామ్ రాస్తే ఏం పోయింది బావగారు? నా దగ్గరున్న పెయిన్ బామ్ చాలా శక్తివంతమైంది. ఇది మూలికలతో తయారు చేసిన బాధ నివారణ తైలం. రాస్తానుండండి. అయ్యయ్యో వద్దు లత. మీరుండండి బావగారు. ఏంటి బావ అలా ఉలిక్కిపడ్డావు? అబ్బే ఏం లేదు ఏం లేదు. బాధ నివారణ తైలం ఎలా ఉంది బావా? ఏమైనా గుణం కనిపించిందా? నువ్వన్నట్టు ఇది నిజంగా బాధ నివారణ తైలమే. నువ్వు ఇలా రాసావో లేదో తీసి పారేసినట్టు తలనొప్పి మాయమైపోయింది. ఒత్తిడి బావా, ఒత్తిడి. మానసిక ఒత్తిడి ఉంటే తలనొప్పే కాదు, ఎన్నో రకాల నొప్పులు వస్తుంటాయి. తలనొప్పి ఉన్నప్పుడు ఒళ్ళు నొప్పులు కూడా రావాలి. ఒళ్ళు పట్టమంటావా బావా? ఒళ్ళు పట్టించుకుంటావట్రా? ఒళ్ళు పట్టించుకోను, నేను పట్టించుకోను. అదేంటి బావా అలా అంటున్నావు? లత, నా ఒళ్ళు నొప్పుల సంగతి తర్వాత గానీ ముందు అర్జెంటుగా వెళ్ళి ముంబైకి ఫ్యాక్స్ మెసేజ్ పంపు. అది మేనేజర్ చూసుకుంటాలే బావా. నిన్ను వెళ్ళమన్నానా? ఏంటెలుడు పిల్లల బొమ్మంకంత తీవ్రంగా చూస్తున్నావు? బొమ్మలు బాగున్నాయేనా? కాదు మావయ్య, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని. అదే అల్లుడు నీ బాధ. మావయ్య, సీతకి నేను తీరని అన్యాయం చేశాను. సీత దానికేం బాధపడడం లేదు. పైగా నాకెంతో ధైర్యం చెప్తుంది. సీత సహనానికి సానుభూతికి నేను తట్టుకోలేకపోతున్నాను మావయ్య. అల్లుడు, సీత అంటే ఎవరనుకుంటున్నావు? పురాణాల్లో సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లాంటి పతివ్రతల కోవకు చెందిన పుణ్యస్త్రీ. నా కూతురుని గొప్పలు చెప్పుకోవటం కాదు గాని సీత అసలు ఈ కాలంలో పుట్టాల్సింది కాదయ్యా. సీత చెప్పినట్టుగా పిల్లలేరని చెప్పి నువ్వు బాధపడటం దేనికి? చూడు, మన దేశ ప్రధాన పౌరుడు, మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి పిల్లలున్నారా? మన ప్రధానమంత్రి వాజ్పేయి గారికి పిల్లలున్నారా? వాళ్ళిద్దరూ పెళ్లిలే చేసుకోలేదు. ఆ మహానుభావులిద్దరూ దేశంలో ఉన్న పిల్లలందరినీ తమ పిల్లలుగానే భావించారు. అలాగే నువ్వు కూడా భావిస్తే సరి. దేశ జనాభాని తగ్గించడానికి నీ వంతు సహకారాన్ని అందించినట్టుగా సంతోషపడో. ఇదిగా నీకంతగా కావాలనుకుంటే నేనే నీ పిల్లాడిని అనుకో. ఏదో మాట వరుసగా లేవయ్యా. ఇదిగో పిల్లలే కావాలనుకుంటే ఎవరో ఒకరిని తెచ్చి పెంచుకోవచ్చు కదయ్యా. ఎక్స్క్యూజ్ మీ. లక్ష్మీ కన్స్ట్రక్షన్ ఎండి జయకృష్ణ గారు ఎవరండి? నేను కాదు, నేనే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. వచ్చి కాళ్ళు బాగానే ఉన్నాయి, దయ్యం కాదు. మమ్మీ సినిమాలో మమ్మీ లేచి వచ్చినట్టుగా జానకి ప్రేతాత్మ ఫ్లష్ ప్లేట్ తో మళ్ళీ లేచి వచ్చినట్టుగా ఉంది. ఓరి నాయను, ఇప్పుడేం చేయలే అర్థం కావట్లేదే. ఏమిటి నన్ను చూసి గుసగుసలాడుకుంటున్నారు? మీరెప్పుడైనా నన్ను చూసారా? అబ్బే లేదు లేదు. ఇంతకీ మీ పేరు? నా పేరు ఝాన్సీ. పేరుతో పని ఉందల్లుడు, మనిషిని చూస్తుంటేనే ఎన్నులోని చలిపుట్టుకొస్తుందే. ఏదైనా పనుండి వచ్చారా? మీరు నాకు హెల్ప్ చేయాలండి. హెల్పా? నేనా? ఆడవాళ్ళకి హెల్ప్ చేయను. మావయ్య, ఏ హెల్ప్ కావాలి? నగర శివార్లలో మీరు 3 అంతస్తుల ఫ్లాట్ కట్టారటగా? అబ్బే నేను కట్టలేదు, మానుడే కట్టాడు. మావయ్య, అవును కట్టాం. నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి. రేటు ఎంతైనా పర్వాలేదు, ఏ ఫ్లోర్ అయినా నో ప్రాబ్లం. బట్ నాకు అక్కడ ఫ్లాట్ కావాలి. సుమారుగా ఖరీదు ఎంత ఉంటుంది సార్?
అబే ఖరీదే ఉందమ్మా, పిండి కొద్దీ రొట్టి. నీ దగ్గర పిండి ఎంత ఉందో చెప్తే దాని ఖరీదు ఎంతో మేము చెప్తాం. మీరు భలే మాట్లాడుతున్నారే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అచ్చంగా నాలాంటి వాళ్లే ఈ ఊళ్ళో ముచ్చటగా ముగ్గురున్నారు. వాళ్ళలో ఎవరినో చూసుంటావు. ఇంతకీ మీరెవరు? మా మావయ్య. పేరు? శ్రీకృష్ణుడికి అన్నగారు. నా పేరు బలరాం. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారండి. అబ్బే ఎప్పుడు లేదండి, మిమ్మల్ని చూసినప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను. అది మీకు తమాషాగా అనిపిస్తోంది. జయకృష్ణ గారు, నేను ఫ్లాట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, తప్పకుండా ఇవ్వాలి. వస్తాను. వస్తానండి. మంచిదండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. ఈలోగా ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. అలాగే. బాయ్. అల్లుడు, ఈ ఝాన్సీ ఆ జానకి కాదు కదా? అదే నాకు అర్థం కావటం లేదు మావయ్య. చూస్తుంటే అచ్చం జానకిలాగే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చుగా. అలా ఎందుకు అనుకోవాలి? జానకి ప్రేతాత్మే ఈ ఝాన్సీ రూపంలో వచ్చి ఉండొచ్చుగా.